దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. తెలంగాణ రాష్ట్రం నుంచి వేలాది మంది త్రివిధ దళాల్లో పనిచేసి ఈ దేశ రక్షణ కోసం కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్గా పనిచేసిన కల్నల్ రమేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రభుత్వంలో సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్గా పనిచేశాను. ప్రభుత్వ సహకారంతో మేము సైనికుల సంక్షేమాని కోసమని చాలా కార్యక్రమాలు చేపట్టాము. ముఖ్యమైన కార్యక్రమం ఏంటి అంటే సైనికులు ఎవరెవరు ఉన్నారో వారి వివరాలు మొత్తం మేము ఒక కంప్యూటరైజ్ చేయడం జరిగింది. తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రము మాజీ సైనికుల వారి డాక్యుమెంట్స్ మొత్తం కంప్యూటరైజ్ చేయటము, దాని ద్వారా వారికి కావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ కానీ స్కీమ్స్ కానీ ఇవ్వటం కానీ దాని ద్వారా జరిగిందండి. రెండోది ఏంటి అంటే మాజీ సైనికులకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఒక సైనిక సంక్షేమ శాఖ వారి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, వాళ్ళ మెడికల్ ట్రీట్మెంట్ కొని ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్స్, వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్ కోసం సిఎస్డి, లేక వాళ్ళకి గెస్ట్ రూమ్, ఇటువంటి 3-4 వాళ్ళకి అవసరాలు ఉంటాయి. కానీ ఈ 3-4 వేరే వేరే డిపార్ట్మెంట్లు, కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద, కొన్ని ఇక్కడ ఉన్న మిలిటరీ హెడ్ క్వార్టర్ కింద, కొన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కింద, ఈ అన్నిటిని కూడా ఒకటే బిల్డింగ్లో చేస్తే బాగుంటుంది, వాళ్ళన్ని కూడా అన్ని సదుపాయాలు కూడా ఒకటే చోట వాళ్ళు పొందవచ్చు అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి మనకి 4 సైనిక భవనాలు శాంక్షన్ చేసిందనమాట. దాంట్లో 2 సైనిక భవనాలు మహబూబ్నగర్లో, ఖమ్మంలో మనకి సైనిక్ వెల్ఫేర్ ఆఫీసు, ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్, సిఎస్డి మరియు గెస్ట్ రూమ్స్ అన్నీ కూడా ఒకటే చోట ఉండడం జరిగిందనమాట. ఇది మనం చేసినటువంటి ఒక